హాయ్ యువర్స్ నేను మీ గీతా మోహన్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కీలక పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఉన్నారో ఈరోజు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కలిశారు. సో తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ సబ్మిట్ చేయడం జరిగింది అనితతో పాటు కలిసి. సో ఈ హత్య కేసులో మన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతిరెడ్డి హ్యాండ్ కూడా ఉందని చెప్పి కూడా ఇన్ఫర్మేషను, తగిన ఆధారాలు కూడాను అనితకు సమర్పించడం జరిగినట్టు సమాచారం వస్తుంది. అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డిని ఇదివరకే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి మళ్ళీ వదిలేయడం జరిగింది. అవినాష్ రెడ్డి అయితే ఇమీడియట్గా వదిలేయడం జరిగింది. సో మరి కాసేపట్లో వైఎస్ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలిసి ఆయనకు కూడా ఆధారాలను సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడో మూలన పడిపోయిన వివేకానంద రెడ్డి కేసు ఇప్పుడు బయటకు రాబోతుంది. అయితే ఏపీ ప్రభుత్వం దగ్గర మాత్రం ఈ హత్య కేసుకు సంబంధించిన చాలా